హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా సోరకాయతో కర్రీ కాకుండా ఇలా కొత్తగా దోశలు వేసుకోండి. రుచి చాలా బాగుంటాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయి. మార్నింగ్ హడావుడి లేకుండా చాలా సింపుల్గా 5 నుంచి 10 నిమిషాల్లో ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. అంత కమ్మగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా ఇలా హెల్తీగా చేసుకొని కమ్మగా తినేయచ్చు. ముందు అయితే సోరకాయతో పెసరపప్పు వేసి దోశలు ఎలా చేయాలో ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఈ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మినప్పప్పు వేయకుండా పెసరపప్పుతో చూపిస్తున్నానండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వేడి వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. మీకు టైం ఉంటే ఒక అరగంట అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే 15 నిమిషాలు తొందరగా నానడానికి వేడి వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోవాలండి. ఇలా అటుకులు తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం దీంట్లో బియ్యము మినప్పప్పు ఏమి వాడకుండా చేస్తున్నాం కాబట్టి ఇలా అటుకులు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని దీన్ని కూడా మనం ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. అటుకులు పెసరపప్పు నానేలోపు మనం ఇక్కడ సోరకాయని కట్ చేసుకుందామండి. నా దగ్గర ఇక్కడ పెద్ద సైజు సోరకాయ ఉందండి. దాంట్లో నుంచి ఒక పావు దాకా తీసుకొని నేను ఇలా పైన తొక్క తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సోరకాయతో చేసిన దోశలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎప్పుడు మనం కర్రీ కాకుండా వేపుడు కాకుండా ఒక్కసారి ఇలా దోశలు చేసుకోండి, చాలా కమ్మగా ఉంటాయండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇక్కడ నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. అటుకులు పప్పు కూడా బాగా నానిందండి. ఇప్పుడు నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పెసరపప్పు వేసుకోవాలండి. వాటర్ మొత్తం వంపేసి పెసరపప్పును వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మినపప్పు లేకుండా కూడా మనం పెసరపప్పుతో చేసుకుంటే దోశలు అయితే. ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల సోరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. 1 ఇంచ్ దాకా అల్లం ముక్క కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదండి, వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఎలాంటి సోడా ఏమి వేయకుండా ఇక్కడ మనం ఇలా దోశలు చేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు సోరకాయలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి బ్యాటర్ అనేది పల్చగా కాకుండా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఉప్పు పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశకు పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకొని మంటను లోలో ఉంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే మనం ఇలా దోశలు వేసుకోవాలండి. వేసేటప్పుడు మంటను మనం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే దోశలు వేసుకోవాలండి. 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఒకవైపు మంచిగా తడి ఆరిన తర్వాత దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. నిదానంగా ఇలా మరోవైపుకి తిప్పుకోవాలండి.
చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇలా రెండు వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే ఇలా దోశలు వేసుకోవాలండి. ఇక్కడ మీకు సెట్ దోశ కూడా వేసి చూపిస్తున్నానండి. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మనం దోశ వేసేటప్పుడు మంటను లోలో ఉంచాలండి. బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా రెండు వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తాయండి. అంత కమ్మగా, టేస్టీగా, హెల్తీగా చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి, చాలా బాగుంటాయండి. టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకుంటే అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చండి. చాలా ఇష్టంగా తింటారండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీకు ఒక తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మన సెకండ్ సూరకాయతో దోశలు ఇలా బియ్యం లేకుండా ఇలా రవ్వతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. లావుగా ఉండే రవ్వ తీసుకోవాలి. బన్సీ రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చు, తీయటి పెరుగు అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశకు మాత్రమే 10 నిమిషాలు పడుతుందండి. మీరు అదే చట్నీ కూడా చేసుకుంటే ఒక 15 నుంచి 20 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు ఈ రవ్వ అనేది బాగా నానుతుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రవ్వను మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హడావిడి లేకుండా తొందరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఇక్కడ నేను సోరకాయ తీసుకున్నానండి. ఇలా సోరకాయ వేసుకొని చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు 2 కప్పుల సోరకాయ ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. ఎందుకంటే మనకు సోరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసే అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అనేవి అంత చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మీకు ఒకవేళ ఈ దోశలకు మంచి కలర్ రావాలంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ షుగర్ వేయకుండా చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు సెట్ దోశలా కావాలంటే దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. నేను ఇక్కడ క్రిస్పీ దోశ వేస్తున్నాను కాబట్టి వంట సోడా ఈనో ఏమీ వేయట్లేదండి. పిండి పులియబెట్టే అవసరం లేదు. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న వెంటనే మనము దోశలు వేసుకోవచ్చండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. మంటను మనం దోశ వేసేటప్పుడు మంటను లోలో ఉంచి వేసుకోవాలండి. లేదంటే ప్యాన్కి ఇలా మనకు పిండి అతుక్కుంటుందండి హై ఫ్లేమ్లో మంట ఉంచితే. ఇప్పుడు క్రిస్పీ దోశ కావాలంటే మనకు మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని తిప్పుతూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా కాల్చుకోవాలండి దోశనైతే. మీకు అదే కాస్త సాఫ్ట్గా కావాలంటే మంటను హై ఫ్లేమ్లోంచి ఇలా ఒకవైపు అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా దోశను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 దోశలు వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్, ఇంకా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి.
ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 దోశలు అన్నీ వేసుకోవాలండి. చూడండి ఎంచక్క కలర్ వచ్చిందో, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట హడావిడి ఉంటుంది కాబట్టి టిఫిన్ పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇలా 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా నేను దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ప్రతిసారి మీరు కంపల్సరీగా వారంలో ఒక్కసారైనా ఈ దోశను చేసుకుంటారండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సోరకాయ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మసాలా దోశలాగా ఆలుతో తింటున్నానండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.